అండి, అందరికీ నమస్కారం. బాగున్నారు కదా? థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్ అండి. మీ అందరూ ఎంకరేజ్మెంట్ ప్లస్ కామెంట్స్ మంచి మంచి వీడియోలు చేయడానికి నాకు మాత్రం మంచి బూస్టింగ్ ఇస్తున్నాయి. మంచి పాజిటివ్ కామెంట్స్ తోటి ఎంకరేజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇవాళ వీడియోలో ఏం మాట్లాడుకుందాం అంటే మనము ఏఐ 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 అందరూ చెప్తూనే ఉన్నారు. ఏఐ వస్తుంది, జాబులు తినేస్తుంది, ఏఐ వస్తుంది, జాబులన్నీ పోతున్నాయి. సో నేను కూడా దీని మీద కొన్ని వీడియోలు అయితే చేశాను. మీ జాబులు అయితే మాత్రం అంత సేఫ్ కాదు ప్రస్తుతానికి, కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి. సో అయితే అందరూ భయపెట్టడమే సరిపోతుంది కానీ అసలు ఏం నేర్చుకోవాలి, ఏం అప్డేట్ చేసుకోవాలి, ఏం చేద్దాం, మనం కొత్త స్కిల్ ఎలా అప్డేట్ చేసుకోవాలి, అప్ స్కిల్ ఎలా అవ్వాలి, ఇవన్నీ ఏంటి ఎవరు చెప్పట్లేదు. సో కొన్ని వీడియోలు కొన్ని చోట్ల ఆర్టికల్స్ అవి రాస్తున్నారు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా కన్ఫ్యూజింగ్ స్టేట్ లో ఉన్నారు అందరూ. ఏఐ వల్ల ఏమి చేంజెస్ రాబోతున్నాయి, ఏ జాబులు పోతున్నాయి, ఏ జాబులు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చెప్తున్నారు. ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్ కి చేంజ్ అనేది జరిగేటప్పుడు టెక్నాలజీలో ఇట్లాంటి అన్సర్టెనిటీ పీరియడ్ అయితే వస్తుంది, కన్ఫ్యూజింగ్ స్టేట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే అసలు ఏఐలో ఏ జాబ్స్ రాబోతున్నాయి అనేది తెలుసుకుని దానికి తగ్గ స్కిల్స్ నేర్చుకోవాలి. సో ఈ పర్టిక్యులర్ వీడియోలో మీరు కొత్త స్కిల్స్ ఏమైతే అప్డేట్ చేసుకోవాలో, ఏఐ ద్వారా ఏ ఏ జాబులు పెరగబోతున్నాయో అవన్నీ క్లారిటీగా చెప్తాను నేను. అయితే ఒకటేంటంటే ఇది నా రీసెర్చ్ లో భాగం మాత్రమే. నేను రకరకాల ఆర్టికల్స్ చదివి తర్వాత టైం ఎక్కువ స్పెండ్ చేసి దేంట్లో జాబ్స్ పెరుగుతాయి, దేంట్లో జాబ్స్ తగ్గుతాయి, ఇవన్నీ కొంత అవగాహన వచ్చిన తర్వాత చెప్తున్నా. అట్లని చెప్పి నేనేం 100% ఐటీ ఎక్స్పర్ట్ అని కాదు, నా మైండ్ లో ChatGPT లేదు. బట్ ఏంటంటే నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం, ఈ వర్కింగ్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఓవరాల్ గా నేను గమనించిన దాన్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. సో ఇంకా వితౌట్ వేస్టింగ్ టైం మనం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్లీజ్ నా రిక్వెస్ట్, మీరు అందరూ చాలా మంది నా వీడియోలు చూస్తున్నారండి, ఐఎమ్ కైండ్లీ రిక్వెస్టింగ్ యూ టు సబ్స్క్రైబ్ ఎవరు చేసుకోవట్లేదు. అలాగే ఒక్క లైక్ ఇవ్వండి, ఎందుకంటే 5,000 వ్యూస్ లో ఒక 500 లైక్స్ వస్తే మిగిలిన 4,500 లైక్స్ ఇవ్వట్లేదు. అంటే ఏంటంటే నాకు ఎంత ఎంకరేజ్మెంట్ లా ఉంటుంది, ప్లస్ ఆ లైక్ వల్ల ఈ వీడియో ఇంకొక నలుగురికి యూట్యూబ్ షేర్ చేస్తుంది. టాపిక్ మాట్లాడితే ఫస్ట్ ఏఐ వల్ల జాబులు పోతాయా? ఎస్ పోతాయి. ఏం జాబులు పోతాయి? ఓకే, ఏ జాబులు పోతాయి అంటే జనరల్ గా మాన్యువల్ టెస్టింగ్ జాబులు పోతాయి. మిడిల్ మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో, జనరల్ గా ఒక టీం మేనేజ్ చేసే వాళ్ళు, కొంత రిపోర్టింగ్ చేసే వాళ్ళు, ఇలాంటి జాబులు పోతాయి. రిపోర్టింగ్ జాబ్స్ కూడా పోతాయి. ఏంటంటే కొంత డాష్ బోర్డ్ లో రిపోర్ట్ తీసుకొని మళ్ళీ మనం రిపోర్ట్ చేస్తున్నాం, ఇలాంటి జాబులు ఉంటాయి, అలాంటి జాబులు కూడా పోతాయి. సో బేసిక్ జాబ్స్ ఏవేవైతే ఉన్నాయో మిడిల్ మేనేజర్స్ ప్లస్ ఎంట్రీ లెవెల్ వాళ్ళు చేయగలిగే జాబ్స్ అయితే పోతాయి. అయితే ఎంట్రీ లెవెల్ వాళ్ళకి కొంత అడ్వాంటేజ్ ఎందుకు ఉంటుంది అంటే వాళ్ళ తక్కువ శాలరీ ఉంటది కాబట్టి స్టిల్ ఇంకా ఎంట్రీ లెవెల్ విత్ మంచి స్కిల్స్ కనుక మీకుంటే సో మీకు జాబ్స్ పోకుండా సెక్యూర్ గా ఉండే ఛాన్స్ ఉంది. అట్ ద సేమ్ టైం కొత్త జాబ్స్ ఎంత వరకు వస్తాయి అనేది మాత్రం చాలా క్లిష్టమైన క్వశ్చన్. అది ఇంకొక 1-2 years అయితే కానీ చెప్పలేము. క్యాంపస్ లోంచి ఇప్పుడు ఈ ఇయర్ బయటకు వచ్చే వాళ్ళకి ఎన్ని జాబులు వస్తాయి, ఎంతమంది నిలబడతారు అనేది తెలుసుకోవడం కొద్దిగా హార్డ్ వర్క్ అనమాట. అయితే ఏఐ ఎంత తన్నుకుని తపస్సు చేసినా రీప్లేస్ చేయని జాబులు కొన్ని ఉన్నాయి. అవేంటయ్యా అంటే ఫస్ట్ థింగ్ టీచర్ జాబ్స్ అండి. టీచర్ జాబ్స్ కాంట్ బి రీప్లేసబుల్. మీరు ఏదన్నా చదువుకుని చెప్పొచ్చేమో కానీ పిల్లలకి చెప్పాలంటే టీచర్ కంపల్సరీ కావాలి. అది స్కూల్ కానివ్వండి, కాలేజీలు కానివ్వండి, ఇంకెక్కడ కానివ్వండి, యూనివర్సిటీలు కానివ్వండి, ఐఐటి అయినా సరే ఆ జాబులు మనం ఎంత రోబోట్లను తీసుకొచ్చి పెట్టినా కూడా ఆ జాబుల్ని రీప్లేస్ చేయలేము. నెక్స్ట్ జాబ్ క్రియేటివిటీ అంటే ఫర్ సపోజ్ మీరు ఒక స్టోరీ రైటర్ కానివ్వండి, లేకపోతే స్క్రిప్ట్ రైటర్ కానివ్వండి, లేకపోతే బుక్స్ రాస్తున్నారు, నావెల్ రాస్తున్నారు, మీకు కంటెంట్ ఇవ్వగలుగుతుంది అది. కానీ హ్యూమన్ ఎమోషన్ టచ్ అనేది క్రియేట్ చేయలేదు, అది మీరు క్రియేట్ చేసుకోవాలి. సో క్రియేటివ్ ఫీల్డ్ జాబులు మాత్రం 80%లోనూ ఏఐ రీప్లేస్ చేయలేదు. నెక్స్ట్ హ్యూమన్ ఎమోషన్స్ ప్లస్ హ్యూమన్ ఇంటరాక్షన్స్, తర్వాత మనము ఇప్పుడు స్టాండప్ కామెడియన్ ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్, అతను ఏంటి
అతనికి ఉన్న ఐడియాస్ తోటి జనాలని ఎంటర్టైన్ చేస్తారు. కామెడియన్స్ కానీ కామెడీ క్రియేట్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి జాబ్స్ క్రియేటివ్ ఫీల్డ్ లోనే ఎంటర్టైన్మెంట్ చేసేటువంటి జాబ్స్ ఏదైతే ఉన్నాయో, మీకు ఇప్పుడు స్క్రిప్ట్ ఇస్తుంది. ChatGPT అడిగితే నాకు ఒక కామెడీ స్క్రిప్ట్ ఇమ్మంటే ఇస్తుంది, కానీ ఆ స్క్రిప్ట్ ఇప్పుడు నేను చెప్పినట్టు చెప్తే మీరు నవ్వుతారా? నవ్వరు కదా. కానీ దానికి ఏంటంటే నవ్వించగలిగే వేలో చెప్పగలిగేటువంటి కెపాసిటీ ఉన్న పర్సన్ ఉంటేనే మనకు అది వర్కౌట్ అవుతుంది అన్నమాట. సో ఈ జాబులు కూడా పోవు. అదర్ దాన్ దట్ ఇంకా మెడికల్ సైడ్ చూసుకుంటే మీకు కేర్ వర్కర్స్ కానీ, లేకపోతే డాక్టర్స్ కానీ, తర్వాత ఈ సోషల్ వర్కర్స్ ఉంటారు, పేషెంట్స్ చూసుకునే వాళ్ళు కానీ, ఇటువంటి జాబ్స్ 100% పోవు. ఎక్కడికి పోవు. డాక్టర్స్ కి నాలెడ్జ్ పెరుగుతుందేమో కానీ డాక్టర్ని అయితే రోబోట్ రీప్లేస్ చేయలేదు కదా యాజ్ ఆఫ్ నో. అంటే ప్రస్తుతానికి రోబోట్ మోకాల ఆపరేషన్ అవి ఇవి కూడా చేస్తుందని చెప్పి కూడా నేను విన్నాను, కానీ ఎంతవరకు అది మన మాట ఇంటదనేది తెలియదు ప్రస్తుతానికి. ఓకే, సో యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకో డౌన్ ద లైన్ నెక్స్ట్ 5 years అయితే ఈ జాబులు ఇవన్నీ మాత్రం సేఫ్ అన్నమాట. అదర్ దాన్ ఇంకా నాన్ ఐటీ రిలేటెడ్ బోర్డు ఉన్నాయి కదా, క్యాబింగ్ అని అవన్నీ, బిజినెస్ లని, ఇంకోటి అవన్నీ ఓకే ఫైన్, నో ప్రాబ్లం. ఇది నాన్ ఐటీకి సంబంధించింది. సో ఐటీ జాబ్స్ ఏమేమి పోతాయో నేను ఆల్రెడీ చెప్పాను. సో ఇప్పుడు ఏమేం జాబ్స్ క్రియేట్ అవుతాయి, అసలు ఇంపార్టెంట్ థింగ్ మీరు అందరూ ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏఐ ఎవరిని రీప్లేస్ చేస్తుంది అంటే ఏఐ గురించి తెలియని వాళ్ళని రీప్లేస్ చేస్తుంది. ఏఐ గురించి తెలిసిన వాళ్ళని అది రీప్లేస్ చేయలేదు. ఎందుకు అంటే మనం ఆల్రెడీ దాంతో పాటు అప్డేట్ అవుతున్నాం కాబట్టి అది రీప్లేస్ చేసే క్వశ్చన్ అయితే లేదు. ఓకే, ఫస్ట్ థింగ్ ఏఐలో ఏమేం జాబ్స్ వస్తాయి. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ అండి. సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే కొన్ని హ్యూమన్ ఎలిమెంట్స్ తోటి ఉండేటువంటి ఇష్యూస్ ని ఏఐ డిటెక్ట్ చేయలేదు. ఏఐ ఏంటంటే ఎంతవరకు కూడా ఉన్న నాలెడ్జ్ ని షేర్ చేయటము, లేదా చాలా ఫాస్ట్, మెయిన్ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చాలా ఫాస్ట్ గా అది పనిచేస్తుంది, ఫాస్ట్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, అన్ని రకాల ఎలిమెంట్స్ ని కలిపి మనకి ఒక డేటా ఇస్తుంది. కానీ సడన్ గా వచ్చేటువంటి అన్ప్రిడిక్టబుల్ థ్రెట్స్ ఏమైతే ఉన్నాయో వాటిని ఏఐ హ్యాండిల్ చేయలేదు. ఇప్పుడు ఎక్కడి నుంచో ఎవడో సడన్ గా ఒక సైబర్ అటాక్ చేస్తాడు ఒక వెబ్సైట్ మీద, దాన్ని ఏ హ్యాండిల్ చేయగలదా అంటే చేయలేదు. దానికి తెలియదు కదా ఎప్పుడు ఎక్కడి నుంచి ఎవడు అటాక్ చేస్తారో. సో ఆ సైబర్ సెక్యూరిటీ అటాక్స్ అనేవి జరిగినప్పుడు హ్యూమన్ కంపల్సరీ అవసరం అవుతాడు. సో వీటిల్లో ఏ రకమైన జాబ్స్ వస్తాయి మీకు అంటే ఎథికల్ హ్యాకింగ్, నెట్వర్క్ సెక్యూరిటీ, జీరో ట్రస్ట్, ఈ నెట్వర్క్ రిలేటెడ్ హ్యాకింగ్ అని మనం ఆపగలిగేటువంటి జాబ్స్ ఏమైతే ఉంటాయో సెక్యూరిటీ పరంగా అలాంటి జాబ్స్ అయితే వస్తాయి అన్నమాట. నెక్స్ట్ డెవోప్స్ ఇంజనీర్. డెవోప్స్ ఇంజనీర్ కంపల్సరీ కావాల్సిందే. ఈ జాబ్ ఏఐ అంత ఈజీగా రీప్లేస్ చేయలేదు. ఎందుకంటే దీనికి సిస్టమ్స్ ని డీప్ గా అండర్స్టాండ్ చేసుకునేటువంటి కెపాసిటీ కావాలన్నమాట. ఏఐ మనం ఎంతవరకు కోడింగ్ కానీ లేకపోతే ఇట్లాంటివి ఏమైనా ఇవ్వగలుగుతుంది, కానీ ఈ పర్టికులర్ గా సిస్టమ్ ని డీప్ గా అండర్స్టాండ్ చేసుకుని మనకి ఎనాలిసిస్ చేసి ఇవ్వాలి అంటే ఇవ్వదు. అందుకని చెప్పి ఏంటంటే డెవోప్స్ ఇంజనీర్స్ అయితే కంపల్సరీ రిక్వైర్మెంట్ ఉంటుంది, కానీ వాళ్ళు దానికి రిలేటెడ్ ఏఐ కోర్సులు ఏమున్నాయో అవి నేర్చుకోవాల్సి వస్తుంది. తర్వాత ఏఐ అండ్ మిషన్ లెర్నింగ్. సో ఇది ఒకటి కనుక మీరు నేర్చుకుంటే దీంట్లో కూడా మంచి జాబ్స్, అప్డేటెడ్ జాబ్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. దీనికి మీరు ఏం నేర్చుకోవాలంటే అడ్వాన్స్డ్ పైథాన్ విత్ ఏఐ. ఇప్పుడు కొత్తగా అడ్వాన్స్డ్ టూల్స్ చాలా వస్తున్నాయి కదా, ఆ టూల్స్ కనుక నేర్చుకుంటే మీకు దీంట్లో మంచి జాబ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. టెన్సర్ఫ్లో, పైచార్ట్, ఎన్ఎల్పి, ఇలా కొన్ని మంచి సాఫ్ట్వేర్స్ ఉన్నాయి మీకు, ఏఐ రిలేటెడ్ సాఫ్ట్వేర్స్. ఇలాంటివన్నీ నేర్చుకుంటే అడ్వాన్స్డ్ లెవెల్లో అంటే జనరల్ పైథాన్ కోడింగ్ రాయడం అనేది ChatGPTలోకి వెళ్ళి కొట్టినా వస్తుంది. దాన్ని తీసుకుపోయి మనం మళ్ళీ ఈ పైచామ్ లో పెట్టుకుంటాము, చిన్న చేంజెస్ ఏమైనా ఉంటే చేంజెస్ చేసుకుంటాం, కానీ 10-15 మంది డెవలపర్స్ చేసేటువంటి వర్క్ అయితే కాదు అది. కాబట్టి కొంత దాంట్లో మనం అడ్వాన్స్డ్ నేర్చుకుంటే మాత్రం మనకి బెటర్ ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో దీనికి ఏం జాబ్స్ వస్తాయి అంటే ఏఐ సైంటిస్టు, డేటా ఇంజనీరు, ఇలాంటి రిలేటెడ్ జాబ్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇంకా నెక్స్ట్ క్లౌడ్ కంప్యూటింగ్. క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఇప్పుడు చాలా వరకు అవసరం. ఎందుకంటే ఇప్పుడు ఇంతకు ముందు ఏంటంటే
మొదట్లో సర్వర్లు ఉండేవి, పెద్ద పెద్ద రూములు మెయింటైన్ చేసేవాళ్ళు. తర్వాత ఏంటంటే చిన్నగా అది డేటా సెంటర్, ఒక పర్టికులర్ ప్లేస్ లో డేటా సెంటర్ ద్వారా చిన్న చిన్న అప్లికేషన్స్ మెయింటైన్ చేయడము, తర్వాత ఒకే సర్వర్ లో రకరకాల సర్వర్లు ఇన్స్టాల్ చేసుకోవటము, ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీకి వచ్చేసింది. ఇప్పుడు ఏంటంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ డేటా సెంటర్స్ ఏమైతే ఫిజికల్ గా ఉన్నాయో అవి క్లోజ్ చేసేస్తున్నారు. క్లోజ్ చేసేసి క్లౌడ్ కంప్యూటింగ్ కి వెళ్ళిపోతున్నారు. సో క్లౌడ్ కంప్యూటింగ్ ఇప్పుడు ప్రెసెంట్ నెక్స్ట్ ఒక 3-4 years అయితే మాత్రం 100% ఉంటుంది. ఎందుకంటే ఈ డేటా సెంటర్ మూవ్ చేయడము, ఆ సర్వర్లన్నీ క్లౌడ్ లోకి మూవ్ చేయడము, దాని రిలేటెడ్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడము, AWS లని, లేకపోతే ప్రతి కంపెనీ, దాదాపు అన్ని కంపెనీ క్లౌడ్ కంప్యూటింగ్ చేసేస్తున్నాయి. ఎందుకంటే మనం ఈ వరల్డ్ లో ఎక్కడున్నా యాక్సెస్ చేసుకోవచ్చు కదా. మెయిన్ క్లౌడ్ కంప్యూటింగ్ అడ్వాంటేజ్ ఏంటి, ఎక్కడున్నా యాక్సెస్ చేసుకోవచ్చు మనం. అదే డేటా సెంటర్ అయితే త్రూ సాఫ్ట్వేర్స్ ద్వారా యాక్సెస్ చేసుకోవాలి, లేకపోతే ఏదో ఒక చిన్న మనం ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినప్పుడు ఇదివరకు RSA కీ అని వాడేవాళ్ళం. ఆ టోకెన్ దానికి ఆఫీస్ కనెక్ట్ అయిన తర్వాత అప్పుడు మనకి కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయ్యేది. ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మనము సాఫ్ట్వేర్స్ యూజ్ చేసుకొని మన వర్క్ మనం చేసుకునే వాళ్ళం. ఈ క్లౌడ్ కంప్యూటింగ్ వచ్చిన తర్వాత ఏమైంది, ఎక్కడున్నా సరే ఏముంది, ఒక బ్రౌజర్ తీసుకోవటం, ఓపెన్ చేసుకోవటం, కథ అయిపోయింది, మనం మన వర్క్ చేసుకుంటూ పోతాం అనమాట. సో కాబట్టి క్లౌడ్ కంప్యూటింగ్ మీద మీరు బాగా కాన్సన్ట్రేట్ అయితే చేయండి. దీని మీద చాలా జాబ్స్ అయితే రాబోతున్నాయి. సో దీంట్లో ఏం జాబ్స్ ఉంటాయంటే క్లౌడ్ ఆర్కిటెక్టు, డెవోప్స్ ఇంజనీరు, రిలయబిలిటీ ఇంజనీరు, ఇలాంటి కొన్ని జాబ్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో దీనికి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ AI రిలేటెడ్ ఏమున్నాయో మీరు తెలుసుకుని నేర్చుకుంటే దీంట్లో కూడా కొత్త కొత్త జాబ్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇక వీటికి మీరు అజూర్ క్లౌడ్ బోలెడ్ కొత్త కొత్త సాఫ్ట్వేర్స్ వచ్చినాయి, తర్వాత డెవోప్స్ టూల్స్ ఉన్నాయి, ఇలాంటివి నేర్చుకుంటే సరిపోతుంది అనమాట. అంటే ఇంకా ఉన్నాయి, చాలా టూల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే AI వచ్చిన తర్వాత ప్రతి దానికి చాలా రకాల టూల్స్ వచ్చేసినాయి. ఏది దేనికి ఎలా కనెక్ట్ చేస్తున్నారో తెలియట్లేదు. చూసారు కదా మొన్న రీసెంట్ గా మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఇచ్చిన ప్రెజెంటేషన్ లో అన్ని సాఫ్ట్వేర్లు వాళ్ళు కనెక్ట్ చేసేసారు అనమాట. అంటే ప్రతిదీ ఒక్కదానికి ఒకటి ఇదివరకు ఇండిపెండెంట్ గా ఉండేవి, ఇప్పుడు అవన్నీ కనెక్ట్ చేసి గిట్ హబ్ తో రిలేట్ చేశారు. వర్షన్స్ మారుతా ఉంటే ఆటోమేటిక్ గా మారుతా ఉంటాయి. సో చాలా డే బై డే అడ్వాన్స్డ్ అయిపోతుంది. కాబట్టి మనకి కొత్త కొత్త సాఫ్ట్వేర్స్ ఏమైనా తెలిస్తే అది నేర్చుకుంటే మనము అందరికన్నా ముందుంటాం అనమాట. డేటా అనలిటిక్స్ అండ్ ఇంజనీరింగ్, ఈ జాబ్స్ ఇప్పుడు SQL, పవర్ BI, ఈ డేటా అనలిటిక్స్ ఏంటంటే ChatGPT కరెక్ట్ గా ఎనలైజ్ చేసి ఇవ్వాలి అంటే దానికి హ్యూమన్ టచ్ కంపల్సరీ ఉండాలి. అంటే మనము వెళ్ళి చెప్పగలుగుతాము, మనం దానికి ఏం డేటా కావాలి, ఏం డేటా ఇవ్వాలి అని మనం చెప్తే అది క్రియేట్ చేసి ఇస్తుంది. కానీ దానంతటా అదే డేటాని అనలైజ్ చేసి మనకి ఇవ్వలేదు అనమాట. ఇంకా అంత అడ్వాన్స్డ్ స్టేజ్ రాలేదు. కాబట్టి SQL, కొంత అడ్వాన్స్డ్ SQL విత్ AI రిలేటెడ్ సాఫ్ట్వేర్స్ కనుక నేర్చుకుంటే మనకి దీనికి సంబంధించిన జాబ్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటది. వీటిలో ఏం జాబ్స్ ఉంటాయి అంటే డేటా అనలిస్టు, డేటా ఇంజనీరు, బిజినెస్ ఇంటెలిజెన్స్, BI డెవలపరు, BI ఇంజనీరు. సో ఇలాంటి జాబ్స్ అంటే BI డెవలపర్, BI ఇంజనీర్ జాబ్స్ ఇప్పుడు కూడా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ AI కి లింక్ అప్ అయ్యేవి మనము కొత్త నేర్చుకుంటే కనుక ఇట్లాంటి జాబ్స్ ఇంకా పెరిగే ఛాన్స్ అయితే ఉంది ఫ్యూచర్ లో. ఓకే, నెక్స్ట్ ప్రొడక్ట్ అండ్ అజైల్ మేనేజ్మెంట్, ఈ జాబ్స్ కూడా AI ద్వారా మనకి అంటే పెరుగుతాయి. అంత తొందరగా వీటిని అయితే క్లోజ్ చేయలేరు. స్క్రమ్, తర్వాత జీరా రిలేటెడ్ కోర్సెస్, ఇట్లాంటివి ఏమన్నా ఒకవేళ మీకు రాకపోతే నేర్చుకోవటము, ఆల్రెడీ దీంట్లో ఉన్న వాళ్ళైతే AI దీనికి కనెక్ట్ అవుతుంది కాబట్టి AI రిలేటెడ్ కోర్సులు ఏమన్నా నేర్చుకొని అజైల్ ఫ్రేమ్వర్క్, జీరా, స్క్రమ్ మాస్టర్ ఇలాంటివి ఏమన్నా నేర్చుకుంటే వీటిలో కూడా జాబ్స్ పెరిగే ఛాన్స్ అయితే ఉంది. అయితే వీటిలో మనకి ఏ జాబులు వస్తాయి అంటే ప్రోడక్ట్ మేనేజరు, స్క్రమ్ మాస్టరు, AI కోచ్, ఇలాంటి జాబ్స్ ఇప్పటికీ ఉన్నాయి. స్టిల్ ఇప్పటికి ఇలాంటి జాబ్స్ అయితే చాలా ఉన్నాయి. సో ఇవి కొత్తగా మనకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ విత్ AI ఇంటిగ్రేషన్. ఇప్పటిదాకా డెవలపర్ మామూలుగా జనరల్ గా కోడ్ రాసుకుంటూ వచ్చారు కదా. AI ఇంటిగ్రేషన్ తోటి ఇప్పుడు ఏది మన గిట్ హబ్ ఇంటిగ్రేషన్ కానీ, లేకపోతే ఏమన్నా టూల్స్ ఉన్నాయి కదా, టూల్స్ కి ఇంటిగ్రేట్ అయ్యేటువంటి సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఆబ్వియస్లీ ఏంటంటే మొత్తం AI లోకి చేంజ్ అవుతుంది కదా. మనం రాసే కోడ్ను కూడా AI లోకి కన్వర్ట్ చేస్తే ఇప్పుడు ఇంకొక నెక్స్ట్ 2-3 years తర్వాత అంటే ప్రెసెంట్ ఇప్పుడున్న పొజిషన్ లో ఒక 2-3 years మాత్రం సాఫ్ట్వేర్ డెవలపర్స్ విత్ AI రిలేటెడ్ కోర్సులు ఏమైనా చేస్తే మాత్రం డెఫినెట్ గా వాళ్ళకు కూడా మంచి జాబ్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది.
మేబీ ఇంకొక 3 years కో 4 years కో 5 years కో కరెక్ట్ అయితే అవ్వచ్చు ఇలాంటి జాబ్లు. అప్పటి వరకు అయితే మాత్రం డెఫినెట్ గా ఇలాంటి జాబ్లు అయితే ఉంటాయి. మీకు వీటికి ఏంటంటే పైథాన్, గిట్ హబ్, కోపైలట్ ఇలాంటివి రిలేటెడ్వి నేర్చుకుంటే బెటర్. మీకు ఏ రకమైన జాబ్స్ వస్తాయి అంటే ఫుల్ స్టాక్ డెవలపరు, ఆటోమేషన్ డెవలపరు ఇలాంటి జాబ్స్ వస్తాయి. ఇంకోటి SDET అని కూడా ఉంటుంది, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ జాబ్స్ విత్ టెస్టింగ్ తోటి ఉంటాయి. ఇవి చాలా వాల్యుబుల్ జాబ్స్ ఎప్పటికైనా. అంటే మామూలు టెస్ట్ అనలిస్టులు ఉంటారు, మాన్యువల్ టెస్ట్ అనలిస్టులు ఉంటారు, ఆటోమేషన్ టెస్ట్ అనలిస్టులు ఉంటారు, కానీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేస్తూ వాళ్ళే టెస్టింగ్ చేస్తారనమాట. అంటే అన్ని రకాల నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి. SDET అనే ఒక పొజిషన్ ఉంది. ఆ పొజిషన్ విత్ AI ఇంటిగ్రేటెడ్ గనక మీరు కొన్ని కోర్సులు నేర్చుకుంటే అసలు వన్ ఆఫ్ ద టాప్ జాబ్ ఇది. SDETకి చాలా రిక్వైర్మెంట్ ఉంది. ఇంకా జనాలు కూడా వాళ్ళకి చాలా కావాలి. అంటే పర్ఫెక్ట్ గా లేరు. ఇప్పుడు దేనికి దానికి ఉన్నారు, డెవలపర్ కి సపరేట్, టెస్టర్ కి సపరేట్ అలా ఉన్నారు, కానీ SDET వాళ్ళు మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారు. ఒకవేళ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది, మీకు డెవలప్మెంట్ తెలుసు, కోడింగ్ రాయగలరు, అలానే టెస్టింగ్ కూడా చేయగలరు అనుకుంటే మాత్రం ఈ SDET జాబ్లు అయితే ట్రై చేయండి మీరు. ఇక లాస్ట్ మెయిన్ ఏంటంటే రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్. అంటే ఇక రోబోటిక్స్ కి సంబంధించినటువంటి మీరు ఏంటంటే గేమ్స్ బాగా ఆడేవాళ్ళు కానీ, కోడింగ్ చేస్తా, ఇప్పుడు అంటే మీకు IT టచ్ ఉంది, ప్లస్ మీరు వీడియో గేమ్స్ కూడా బాగా ఆడతారు, అలాంటి వాళ్ళు ఏంటంటే రోబోటిక్స్ కి సంబంధించిన డెవలపర్స్ కనుక అవుతే మీరు ఆ స్కిల్ సెట్ అది ఏంటంటే ఇప్పుడు ఫ్యూచర్ అన్నిటి ఒకప్పుడు ఏంటంటే అంట్లింట్లో తొమ్ముకునేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే మిషన్ వచ్చింది, తీసుకపోయి మిషన్ లో పెడితే స్విచ్ ఆన్ చేస్తారు. ఒక రకంగా చెప్పాలంటే అది రోబోయే, కాకపోతే ఏంటంటే అది కరెంట్ తోటి పనిచేస్తుంది. అలాగే ఇప్పుడు స్లోగా ఏమవుతుందంటే రోబో ఇప్పుడు చాలా చోట్ల పెట్టారు కదా, డస్ట్బిన్ లాగా అదే వస్తుంది, కలెక్ట్ చేసుకుని వెళ్ళిపోతుంటది చెత్త. సో అదే డోర్ ఓపెన్ చేసుకుంటది. మొన్న నేను ఎయిర్పోర్ట్ లో కూడా చూసాను అనమాట, డస్ట్ క్లీనింగ్ చేసుకుంటది రోబోయే. అది దగ్గరకు వచ్చి రోబోట్ డస్ట్ క్లీన్ చేసుకుంటది. దాని సెన్సర్ల ప్రకారం కెమెరాస్ ఉంటాయి, ఆ కెమెరాస్ ప్రకారం మనుషుల్ని, వాటిని, వస్తువుల్ని చూసుకొని దాని ప్రకారం అదే హ్యాండిల్ చేసుకుంటది. సో అట్లాంటి వాటికి కోడ్ రాసేటువంటి డెవలపర్స్ కూడా కావాలన్నమాట. సో ఇప్పుడు మనుషులు లేకుండా ప్రపంచం బతికే స్టేజ్కి వస్తుంది కాబట్టి ఆ మనుషులు లేకుండా ప్రపంచం బతికే వరకు మాత్రం ఈ ఇంపార్టెంట్ జాబ్స్ ఇలాంటివి అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఆ తర్వాత ఇక మనుషులు ఎలా బతకాలి అనేది ఇంకా మనకు దేవుడే డిసైడ్ చేయాలి, మనం అయితే ఏం చేయలేము. తర్వాత QA ఆటోమేషన్ ఇంజనీర్ జాబులు కూడా పెరుగుతాయి. QA ఆటోమేషన్ ఇంజనీర్ ఏంటంటే మీకు బాగా డీప్ కోడింగ్ స్కిల్స్, ఇప్పుడు జావా స్క్రిప్ట్, పైథాన్, ప్లే రైట్, టైప్ స్క్రిప్ట్ ఇలాంటివి గనక మీకు వచ్చినట్టుంటే మీ API టెస్టింగ్ చేయడం కానీ, అంటే ఇంకా మాన్యువల్ టెస్టింగ్ అనేది ఇంకా ఆల్మోస్ట్ పోయింది. కాబట్టి ఈ ఆటోమేషన్ టెస్టింగ్ లోనే డీప్ నాలెడ్జ్ మీరు CI/CD పైప్ లైన్స్ తర్వాత ఇవన్నీ గనక నేర్చుకుంటే ఆబ్వియస్లీ మీకు ఆటోమేషన్ టెస్టింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే యాక్చువల్ గా మీకు జావా స్క్రిప్ట్ అది వచ్చింది అనుకోండి, టక కోడ్ రాసుకుంటారు, టెస్టింగ్ ఫాస్ట్ అయిపోతుంది అనమాట. అయితే ఇక్కడ మన AI వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇప్పుడు మనం ChatGPTలోకి వెళ్ళి కోడ్ అడిగితే ఇస్తుంది, కానీ ఆ కోడ్ మనకి రిలవెంట్ ఉండాలి కదా, మనం చేసే టెస్టింగ్ కి రిలవెంట్ ఉండాలి కదా. ఆ రిలవెంట్ ఉండటం కోసం మనలాంటి వాళ్ళు అవసరం ఉంటుంది అన్నట్టు. కోడ్ దాన్ని కొంచెం మ్యానిపులేట్ చేసుకుని కొంచెం చేంజెస్ అవి చేసుకుని పెట్టుకోవాలి. ఎందుకంటే ChatGPT ఇచ్చిన కోడ్ యాజ్ ఇట్ ఈజ్ వర్క్ అవ్వదు. మన అప్లికేషన్ వేరే ఉంటది, మన వర్క్ వేరే ఉంటది. అదేదో ఇచ్చేసింది కదా అని మనం తీసుకొచ్చి సింపుల్ గా పెట్టేసి కాపీ అండ్ పేస్ట్ కొట్టేసి చేయాలంటే అవ్వదు అనమాట. ఒక ఐడియా ఇస్తుంది అది, బట్ ఎట్ ద సేమ్ టైం మీ స్కిల్ సెట్ మీదే, మీ నాలెడ్జ్ మీదే. సో కాబట్టి ఏంటంటే ఈ QA ఆటోమేషన్ ఇంజనీర్ లో కూడా అడ్వాన్స్డ్ లెవెల్ జాబ్స్ చాలా ఉన్నాయి, మంచి పే ఉన్నాయి, ఇవి కూడా పెరిగే ఛాన్స్ ఉంది. ఇప్పుడు AI క్రియేట్ అవుతుంది కదా, ఏఐని టెస్ట్ చేసేవాడు ఒకటి కావాలి కదా, కావాలంటే అడ్వాన్స్డ్ టెస్టింగ్ చేసేవాడు ఒకటి కావాలన్నమాట. ఈ అడ్వాన్స్డ్ టెస్టింగ్ చేసే వాళ్ళలో ఈ QA ఆటోమేషన్ జాబ్లు కూడా పెరిగే ఛాన్స్ అయితే ఉంది. సో అవుట్ అండ్ అవుట్ మనం ఒక క్విక్ రీక్యాప్ గనక చేసుకుంటే సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్, క్లౌడ్ ఇంజనీరు, డేటా ఆర్కిటెక్ట్, డెవోప్స్ ఇంజనీరు, AI/ML ఇంజనీరు, డేటా సైంటిస్టు, స్క్రమ్ మాస్టరు, ప్రోడక్ట్ మేనేజరు, ఇలాంటి జాబ్స్. ఓకే, జస్ట్ అవుట్లైన్ కోసం చెప్తున్నా నేను. ఇలాంటి జాబ్స్ AI రీప్లేసబుల్ కాదు, కాబట్టి మీరు వీటికి సంబంధించినటువంటి కోర్సులు నేర్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ జాబ్ ఉంది. సొల్యూషన్ ఆర్కిటెక్ట్ జాబ్ అంటే ఏంటంటే అది హై లెవెల్ జాబ్ కాబట్టి 100,000 ఉండరు దానికి. మీకు ఒక పెద్ద ప్రాజెక్ట్ లో ఒక్క రిక్వైర్మెంట్ ఉంటుంది. జాబ్స్ చాలా తక్కువ వస్తాయి, కానీ అవి
రీప్లేసబుల్ కాదు అవి ఏంటంటే ఏ రీప్లేస్ చేయలేదు వాటిని. సో మనం కంపల్సరీ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ప్రాజెక్ట్ ఉండాల్సిందే, హ్యూమన్ ఇంటరాక్షన్ ఉండాల్సిందే. ఆయన పోయి ఏ నెట్వర్క్ లోంచి, ఏ క్లౌడ్ లోంచి, ఏ సిస్టమ్స్ ఎలా కనెక్ట్ అవుతాయి, ఎక్కడ కనెక్ట్ అవుతాయి, ఏ ఐపీ అడ్రస్ కనెక్ట్ అవుతాయి, ఏ సబ్నెట్ మాస్క్ కనెక్ట్ అవుతాయి, ఏ ఫైర్ వాల్ కనెక్ట్ అవుతాయి, ఫైర్ వాల్ ఇవన్నీ. సో నాకున్న నాలెడ్జ్ తోటి నాకు అర్థమైన దాంట్లోంచి నేను కొన్ని మీకు చెప్పాను. సో మీరు కూడా కొంచెం ఓన్ రీసెర్చ్ అయితే చేసుకోండి. బట్ ఈ ప్రెసెంట్ నేను చెప్పినవి ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ఫ్యూచర్ లో జాబ్స్ క్రియేట్ చేస్తాయి, జాబ్స్ కిల్ చేయవు. జనరల్ ఇప్పుడు ఎవరైనా మీరు బేసిక్ జాబ్ లో గనక ఉంటే మాత్రం మీరు అడ్వాన్స్ అవ్వడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.